Hello guys, welcome back to Hardcore World. సో ఈరోజు వచ్చేసి హౌస్ అయితే చూపించిపోతున్నాను. సో అండి చూసారు కదా. సో బయట నుంచి అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా వెనకాల డోర్ అయితే పెట్టుకున్నా. సో ఎందుకంటే వుడ్ కట్ చేయడానికి వెళ్ళాలి. సో గైస్ ఇదంతా మౌంటైన్ అనుకోవచ్చు, అది కూడా స్టోన్తో. అదేం కాదు గైస్, ఇదంతా గ్రావెల్. సో ఇంకా స్పైడర్ వచ్చింది, చూద్దాం. స్టింగ్స్ వస్తాయి దా. సో అండ్ గైస్ లోపల అయితే చూపిస్తాను. సో బయట నుంచి అయితే ఇటు ఇలాగా, సో నెక్స్ట్ అయితే ఇలాగా. అండ్ చూస్తే షాక్ అయిపోతారు. సో 3, 2, 1 బాగుంది కదా గైస్. సో ఇక్కడంతా గ్లాస్. అండ్ సో ఇది వచ్చేసి మొత్తం స్లాబ్స్. సో ఇక్కడ ఏముండదు, ఖాళీ. సో ఖాళీ అయితే కూల్ ఉంటుంది. సో బాగుంది కదా బెడ్, త్రిబుల్. అండ్ ఇది కూడా స్లాబే. సో 2 ఫర్నెస్, అందులో కూడా స్లాబ్స్ ఉన్నాయి, అది కూడా బర్చ్వి. సో గైస్ వుడ్ అయితే సపరేట్గా పెట్టింది. సారీ, బర్చ్ సపరేట్ అండ్ ఓక్ సపరేట్. మైనింగ్ ఐటమ్స్ అయితే ఇవి. సో నా దగ్గర ఇంకా ఉన్నాయి. సో అవి అయితే ఇంకా పెట్టలే. సో డర్ట్, ఇందులో అయితే ఫుడ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి టూల్స్, అంటే మైనింగ్ ఐటమ్స్. సో చూసారు కదా, ఫుడ్ అయితే చాలా ఉంది, అది కూడా రా మటన్ చాలా ఉంది. అండ్ గైస్ ఈరోజు అండ్ ఇప్పుడైతే మైన్. సో ఇది వచ్చేసి మైన్ 1 గైస్. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మైన్ 2 పెడతాను. సో 3 ఇంకా లేదు. సో చూద్దాం, ఫస్ట్ ఇది క్లోజ్ చేయాలి. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే, కొన్ని లెవెల్స్లో అయితే ఉంచాను. సో మైన్ చేసి, సో చూస్తారు కదా. సో ఇదే గైస్, ఎందుకంటే ఐరన్ వస్తుంది, ఐరన్ కోసం. అండ్ ఐరన్తో పాటు స్టోన్ కూడా వస్తుంది, అది కాపర్ స్టోన్. సో ఇంకా కిందకి వెళ్దాం. సో ఇక్కడైతే చెస్ట్లు పడుతుంది గైస్. సో కిందకి వెళ్తే సో వచ్చేస్తుంది కదా డీప్ స్లిట్. సో 58th లెవెల్ వరకు మైన్ చేశాను. సో రెస్టారెంట్ ఉంది తీయలే. సో చూసారు కదా, కొంచెమే మైన్ చేశాను, డైమండ్స్ దొరకలే. సో అందుకే నెక్స్ట్ దాంట్లో మైన్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే టార్చ్లు కూడా అయిపోయాయి అన్నమాట. సో స్టింగ్స్ ఎంత వచ్చాయి, 2 వచ్చాయి, ఇంకొకటి వస్తే చాలబ్బా. పైకి వెళ్ళిపోదాం. సో రెస్టారెంట్ అయితే తర్వాత తీద్దాం. సో స్టోన్ పికాక్స్ అవుతుందా. అండ్ ఐరన్ కూడా అయితే నాకు దొరికింది. సో ఈ లెవెల్లోనే డీప్ స్లైడ్. సో ఐరన్ తీసేసుకుందాం స్ట్రైట్గా. అండ్ గైస్ ఇక్కడ గ్రైండర్ అయితే పెట్టాను, నాకు తెలిసి పైన స్ట్రాంగ్ హోల్డ్ అనుకుంటున్నాను గైస్. ఎస్, దీనిపైన. ఎందుకంటే సిల్వర్ ఫిష్లు ఉంటాయి కదా, అవైతే నా మీద పడేవి అనమాట. సీట్ కాదు. సో ఇటు అనుకుంటా. ఎస్, ఓకే. సో 2, 4, 5, 6, 7, 8, 9, 10 గైస్. ఫస్ట్ టైం గైస్ నాకు 10 దొరకడం. సైన్స్ అయిపోయాడు అది ఇక్కడ. సో వెళ్ళిపోదాం. సో ముందునే ఉందా ఇంకా ఏముండదు. సో ఐరన్ మొత్తం స్మెల్ట్ చేసేద్దాం.
పైకి వెళ్ళిపోతుంది. అండ్ గైస్ ఇంకోటి చెస్ట్ చేసుకుంటా, అందులో ఆర్మర్ని పెట్టుకుంటా. సో ఆర్మర్ని అంటే తెలుసు కదా, వెపన్స్. సో బో అలాంటివి. స్వాడ్. సో ఇక్కడ వచ్చినట్టు ఇక్కడ ఐరన్. సో స్మెల్ట్ అవుతుంది. సో మొత్తానికి ఇలా చేసాను హౌస్ని అయితే. అండ్ సో 5 minutes అయింది. సో గైస్ నేను ఎప్పుడు స్ట్రైట్గా పట్టుకుంటా, ఎందుకంటే గాలి వస్తుంది. సో ఇంట్లో పెట్టింగ్ ఏం లేవు. సో ఒకసారి ట్రాప్ డోర్ పెట్టి ట్రాప్ అవుతుందేమో చూద్దాం. గైస్ అవుతుంది. కాకపోతే తీసేస్తాను కొంచెం. అరే అనవసరంగా యూజ్ చేస్తున్న బాగా ట్రాప్ డోర్ని. సో ఇందులో పెట్టేసి చేద్దాం. హిప్స్లెట్ బాగుంది గైస్. ఇక్కడ పెట్టి చూద్దాం. ఓకే ఏం చూద్దాం. అంతే ఈజీ అబ్బా, చూస్తారు కదా. డీప్ స్లైట్ కాబుల్ స్టోన్ ఆల్ రావుల్లో ఈజీవే. అండ్ సన్సెట్ అయిపోతుంది. అండ్ గైస్ ఎక్కువగా ట్రీస్ ఎక్కడ పెంచేస్తానంటే చూసారా. సో ఏదో ఒక రోజు ఇక్కడ గ్రావెల్ అంతా తవ్వేస్తాం గైస్. సో ఎందుకంటే తెలుసు కదా అరెస్ట్ చేయాలి, దానికోసం ఫ్లింట్ కావాలి. సో షీప్ దొరికింది. వద్దులే, సింగిల్ ఉంది, అది కూడా చిన్నది. సో చూసారు కదా ఇక్కడ అంతా మైండ్ చేస్తారు. సో ఇంకా టైం ఉంటే మొత్తం ట్రీస్ నీకు వచ్చేసి వస్తా. ఒక్క ట్రీ కూడా ఉండదు. సో బిగ్ దొరికింది, బిగ్. సో గైస్ ఇంకోటి ఏంటంటే, సో వెళ్ళిందో చెప్తాను. ఫస్ట్ కిల్ కింద. అండ్ గైస్ నాకైతే ఒక ఎండర్మ్యాన్ దొరికాడు. సో కిల్ చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. అవ్వప్పుడు ఏంటంటే నేను కిల్ చేయలేదు. సో ఈరోజు ఇంకా తీయలేదు. సో అప్పుడు బిల్డ్ చేసినప్పుడు సో ఇక్కడ అంతా ఎందుకు ఉంచానంటే ఫార్మ్స్ ఉంటాయి కదా. సో ఫార్మ్స్ అంటే ఏం లేదు, పిగ్ అండ్ షీప్స్. సో వాటిని తీసుకురావాలంటే మన దగ్గర క్యారెట్స్ ఉండవు. వీటైతే ఈజీ అబ్బా, చాలా ఈజీ. అవును మనకి ఐరన్ స్మెల్ట్ అయింది కదా, దాంతో ఒక వాటర్ బకెట్ చేసుకుందాం. అలాగే షీల్డ్ కూడా. వుడ్ బర్చ్ తీసేసుకున్నాం. వద్దులో అయిపోయింది. ఓకే సో షీల్డ్ తీసుకుంటే